ఒకటైతే చెప్తాను చూడండి మామ, ఎవడు ఎన్ని రిపోర్ట్లు కొట్టుకున్నా, ఒకవేళ నా ఛానల్ ఇది బ్యాన్ అయిపోయినా కానీ, నేను చెప్తున్నా ఇంకొక ఛానల్ అయినా కానీ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే పెడతాను. ఐ నెవర్ స్టాప్ వీడియోస్. मतलब मुर्गी जैसा ऐसा उठ के जाता है ना, वही मॉडल ये खाएगा तो उसको कौन बता के दिया, वो खाएगा तो उसको भी उठना को होता है. ఈ మాదిరిగా డబ్బాల్లో వచ్చాయి మనకు పెరిగినమాట. ఒక స్పూను అండ్ ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే హాయ్, దిస్ ఇస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. కోడి రెక్కలతో తందూరి ఎట్ట చేసుకోవాలా అనేసి చాలామంది అయితే అది ఒకసారి ఫుల్ వీడియో చేసి పెట్టవు కదా, మేము కూడా నేర్చుకుంటాం ఎట్టా అనేసి అన్నారు. అది ఏం కాదు, బట్ కానీ అడిగినారు కాబట్టి పెట్టాల్సి వచ్చింది. సో నేను ఆల్రెడీ అయితే చికెను రెక్కలు అయితే తీసుకొచ్చి పెట్టి నానబెట్టేసిన ముందుగానే. అంటే వీడియో ఎట్టా చేస్తున్నాం కదా, ముందుగానే చేసి పెట్టేద్దాం అనేసి ముందుగానే చేసి అయితే పెట్టేసిన అనమాట. అంటే నానబెట్టేసిన. అండ్ వన్ థింగ్ ఏంటంటే, చాలామంది బ్రో నీ నోటిఫికేషన్స్ నువ్వు వీడియో పెడతామంటే మాకు రావడం లేదంటున్నారు. అవి రావు బ్రో, నాకు తెలిసి చాలామందికి రావు. డైలీ వాచ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్కువ నా నోటిఫికేషన్స్ అయితే పోతాయి. ఎప్పుడో ఒకసారి వాచ్ చేసే వాళ్ళకి అయితే ఖచ్చితంగా రావు. దానికి రీజన్ కూడా ఎందుకని చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ కోడి రెక్కలు ముందు పక్క ఉండేటి ఈ కొనలు ఉన్నాయి చూసినారా, ఈ తినేదానికి అయితే పనికిరావు అనమాట. ఫస్ట్ ఈ కట్ చేసేయాలా. వీటికి కావాల్సింది ఏమిలా, నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే తీసి పెట్టుకున్నా, మీరు చూసినారు కదా. ఇది వచ్చి చికెన్ తందూరి మిక్స్డ్ అనమాట. అన్నీ ఆల్మోస్ట్ దీంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి ఉంటాడు ఆల్రెడీ. మనం ఏం చేసేదిలా, ఈ కోడి రెక్కలు కట్ చేసుకొని నీట్గా కడుక్కొనేసి పేస్ట్ దాంట్లో వేసుకొని కలిపేసుకోవడమే. ఫస్ట్ అయితే కోడి రెక్కలు కట్ చేసేచ్చా. మీరు ఒకవేళ కోడి వింగ్స్ చేసుకోవాలనుకుంటే మన ఇండియాలో కూడా దొరుకుతాయి అక్కడ. కాకపోతే ఆ షాప్లో పోయి 1 గంట 2 గంటల ముందుగానే మనం కానీ చెప్పెట్టినాం అనుకోండి, ఈ మాదిరి వింగ్స్ కావాలి నాకు, కోడి రెక్కలు కావాలి చేసుకొని తినేదానికంటే, అతను వింగ్స్ సపరేట్గా పెట్టి మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళకి కట్ చేసి ఇచ్చాచ్చు అనమాట కోడి. మనకి ఇంకా ఫ్రెష్ దొరుకుతాయి అక్కడ కావాలనుకుంటే, ఇంకా కిలోల లెక్కన ఈ అన్నీ ఫ్రెజర్ లేటి. ఈ మనం చేసుకుని తినే కానీ పెద్ద టేస్టే ఉండదు. కానీ మన ఇండియాలో దొరికే ఫ్రెష్ చికెన్ ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, తినేదానికి మజా కూడా వస్తుంది అనమాట. ఇంకొకసారి ట్రై చేస్తాను. ఎట్టా వస్తా కదా ఇండియాకి, ఈ మధ్యలో రావాలనుకుంటున్నా కదా, ఇండియాలోకి వచ్చి ఈ విధంగా ఫిరిన్లో కాకుండా మనము బొగ్గు మీద కాల్చేదానికి ట్రై చేద్దాం. వీటిని ఏం చేయాలనుకుంటే, వీటికి ఇట్లా బొక్కలు పెట్టేసేయాలి క్లియర్గా. ఈ విధంగా బొరకలు పెట్టినాం అనుకో, ఆ పేస్ట్ అంతా ఏమవుతుందంటే తందూరి పేస్ట్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఉడికేటప్పుడు ఉన్నది చూసినారా, భలే టేస్ట్ ఉంటుంది, తినేదానికి కూడా భలే టేస్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం ఈ వింగ్స్ డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువ డీప్ ఫ్రై కానీ చేసుకుని అనుకోండి ఇబ్బంది అయిపోతుంది. నేను కట్ చేసుకుంటాను, మా ఇంజనీర్ బెంగళూరు, నేను చేసేదే కాదు నేను చేసుకునేది కూడా చూపి అంటున్నాడు. దేఖావ్ క్యా హై తేరా? मैं क्या दिखाएगा ये इसको क्या है नाम? विंग्स है. विंग्स है. मतलब मुर्गी जैसा ऐसा उठ के जाता है ना, वही मॉडल ये खाएगा तो उसको कौन बता के दिया, वो खाएगा तो उसको भी उठना को होता है. लेकिन मैं बंगाली, वो अलग मॉडल है मेरा. मॉडल क्या है मालूम है? ये ऊँट का गोश्त लेके आ गया मेरे घर. ఒంటి మాంసం తీసుకొచ్చాడంట. అయ్యో, ఓకే ఓకే, మాలూమ్ हो गया. ऊँट का गोश्त है मेरी भाई. ये लेके आया. काल जबरदस्त दोपहर में खाना बराबर हो जाएगा. ऐसा खाना होने वाला है. ऐसा जो ये नहीं खाएगा इसको नहीं देगा, बस हम लोग को 7-8 आदमी मिल के खाएगा. ऐसा खाना होने वाला. चल हटो, एक साल तो बात करते रहेगा बाद में. అన్ని బొక్కలని एक दिन ఏంద్రా నీ నస మధ్యలో అన్ని బొక్కలన్నీ నీట్గా పెట్టేసుకునేమో. వీటికి ఇంక నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఈ విధంగా నీట్గా చేసుకునేవా. సో నేను ఆల్రెడీ ఇదివరకు నేను సగం చేసుకునే కాబట్టి ఇంకా సగం ఉన్నదనమాట. కాకపోతే ఇంతకుముందు నేను చేసుకునేప్పుడు ఒక అతను ఏమన్నా అంటే, దీంట్లో పెరుగు మిక్స్ అవ్వదు బ్రో, ఒకసారి మీరు పెరుగు కూడా మిక్స్ చేసుకొని తినండి అన్నాడు. బ్రో లుక్మాన్ ఉస్కా అందర్ కార్డ్ అదే ఏ రోబ్. సో ఈ సగాన్ని ఇప్పుడైతే దీంట్లో వేస్తానమాట. ఇది మొత్తం వేసేసుకున్నామా, సగం వేసేసుకునే దీంట్లో. సో అతను చెప్పినట్టు కూడా పెరుగు వేసుకుంటున్నా దీంట్లో పెరుగు మిక్స్ అవ్వదంట. ఈ మాదిరిగా డబ్బాల్లో వచ్చాయి మనకు పెరుగు అనమాట. 1 స్పూను అండ్ ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే 2 స్పూన్లు వేసుకుంటే కలిపి పెట్టుకోవాలన్నమాట. చికెన్కి కారం కానీ సాల్ట్ కానీ మీకు ఇంకా రొంత ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా రెడీ అవుతుందేమో, ఈ విధంగా రెడీ అవుతుంది. దీన్ని ఒక అర్ధ గంట కానీ 1 గంట సేపు కానీ
ఖచ్చితంగా దీన్ని ఊరబెట్టాలన్నమాట. ఊరబెడితేనే మనం ఆ చికెన్కి రెక్కలు ఉన్నాయి చూసిన బొక్కలు పెట్టినాం కదా, ఆ బొక్కల్లోకి ఈ సాస్ అనేది అంతా ఇంకిపోతుంది. మీ దగ్గర నైలాన్ ఉన్నా నైలాన్ వేసుకోండి, లేకపోతే దాని మీద ఏదైనా బాక్స్ మీద ఏదైనా ప్లేట్ ఉన్నా కానీ ప్లేట్ అయినా పెట్టుకోండి. ఒక అర్ధగంట వరకు, ఎక్కువ కూడా అవసరం లేదు. సో హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది, బాగా థిక్గా అయిపోయినాయి అనుకుంటా. చూడండి గట్టి కసకపోయింది. అల్యూమినియం ప్లేట్స్ ఉన్నాయి కానీ ఏ ఉన్నాయి కానీ తీసేసుకొని ఒక్కొక్కటి దీని మీద పరుచుకుంటే సరిపోతుంది అనమాట. నీట్గా బేరుగా పరుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది ఈ విధంగా. అది సింపుల్ మామ. ఇంటికాడైతే మనం ఏం అవసరం లే, ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకొని కింద బొగ్గులు వేసుకొని కాల్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద తీసుకొని ఈ ప్లేట్ పెట్టాం అనుకోండి, పైన ఉడుకుతూ ఉంటాయి. మనం ఏమనుకోవాలంటే ఇట్లా తిరగదిప్పుకోవాలి అంతే, వాటిని తిరగదిప్పుకోవాలా. వీలైతే నెయ్యి వేసుకొని దాని మీద, లేకపోతే నూనె రుద్దుకోండి, నీట్గా ఉంటుంది. అంతే, ఈ చేసుకోవడం పెద్ద ఏం కాదు. ఇంకా పోతే మనకు వీడియోస్ కొంతమందికి ఎందుకు రావడం లేదంటే, రీసెంట్గా అయితే నాకు నా ఛానల్కి చాలా రిపోర్ట్స్ అయితే పడతాయేమో, చాలా రిపోర్ట్స్. నేను వీడియో పెట్టిన వెంటనే నాకు ఖచ్చితంగా నాకు రిపోర్ట్లు అయితే పడిపోతున్నాయి. మరి రీజన్ అనేది ఏమో తెలియడం లే. మరి నేను ఏమైనా తప్పు చేసినానో, లేకపోతే నేను ఎవరికన్నా అన్యాయం చేసినానో అర్థం కావడం లే. రిపోర్ట్లు అయితే పడతాయి అనమాట. ఆ రిపోర్ట్లు పడడం వల్ల ఏమవుతుందంటే, కొంతమందికి నోటిఫికేషన్ అయితే పంపిదు. యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే పంపించదు. డైలీ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా పంపించాలి, ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళకైతే అసలు పూర్తిగా అయితే పంపిద్ది అనమాట. అందుకనేసి ఎక్కడ ఆగిపోవాలి సబ్స్క్రైబర్స్ అక్కడే ఆగిపోయినారు, అక్కడి నుంచి అయితే కదలడం వల్ల. వ్యూస్ అయితే నాకుండే ఒక 2 లక్షల సబ్స్క్రైబర్స్లో చూడాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారు. వ్యూస్ అయితే రావాల్సిన అంతా ఒక 40K కావచ్చు, లేకపోతే 50K కావచ్చు, ఒక 100K కావచ్చు. ఒకవేళ మంచి వీడియో అయితే ఖచ్చితంగా అయితే పోతుంది. పోలేదు అని అయితే నేను చెప్పడం లేదు, కానీ అయితే వ్యూస్ అయితే చాలా దారుణంగా అయితే పడిపోతాయి అన్నమాట. కానీ ఇట్స్ ఓకే, మన చేతుల్లో ఏం లేదు, అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ ఈ రిపోర్ట్లు కొట్టేవాళ్ళు జెన్యున్ పర్సన్స్ అయితేమో ఇట్స్ ఓకే, వాళ్ళు కొట్టినా కానీ పర్లేదు, కొట్టేనిలే, నేను చేసిన తప్పులో ఏదైనా వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు ఏదైనా నాకు చెప్పాలనుకోండి రిపోర్ట్ కొట్టడంలో అనేసి నేను అనుకోవచ్చు. ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఎట్లుంటున్నారంటే, ఇప్పుడు ఒకడు వచ్చాడు XYZ అని ఒకడు వచ్చాడు, వాడు నాకు అన్సబ్స్క్రైబ్ అని పెట్టేస్తాడు. ఫస్ట్ ఏ వీడియో పెట్టినా కానీ అన్సబ్స్క్రైబ్ అని, వీడికి అన్సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ పెడతాడు. వాడి కింద ఇంకొక 10 మంది వచ్చాడు, వాళ్ళు పూర్తి పేర్లు ఏమి ఉండవు. ఇప్పుడు మా ఇంజనీర్ బెంగళూరు ఉన్నాడు, మా ఇంజనీర్ బెంగళూరు వాడు లుక్మాన్ అని చెప్తాము, లేకపోతే శివ అని చెప్తాం, రాము అంటాం, లక్ష్మణ్ అనేసి వాళ్ళు ఒరిజినల్ పేర్లు పెట్టుకుని వచ్చాం. అట్లా రారు కొంతమంది నా సబ్స్క్రైబర్స్ రిపోర్ట్లు కొట్టేవాళ్ళు. ఒకటి X అని వచ్చాడు, ఒకడు Y అని వచ్చాడు, ఒకటి Z అని వచ్చాడు. ఒక Z అనేవాడు ఒక కామెంట్ పెట్టాడు, అన్సబ్స్క్రైబర్ బటన్ ఇట్స్ రైట్ అని టిక్ మార్క్ ఇచ్చాడు. వాడి కింద X, Y, Z వీళ్ళందరూ వచ్చారు. దాని కింద ఆ మెసేజ్కి వీళ్ళు మళ్ళీ వాడే మెసేజ్ పెడతాడు. వాడి దగ్గర అన్ని అకౌంట్లు ఎట్టా మెయింటెనెన్స్ చేస్తున్నాడు ఏమో నాకు అర్థం కావడంలే. తల్లి వచ్చాయి లేదులే అనేసి అతను నన్ను ఎట్టా అన్సబ్స్క్రైబ్ చేసుకొని పోయినాడు కదా అనేసి వదిలిపెట్టేస్తానులే. మళ్ళీ రేపు ఏదైనా వీడియో పెడితే మళ్ళీ అతను అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటాడు. కానీ మళ్ళీ నాకు మెసేజ్ ఏం పెడతా అంటే అన్సబ్స్క్రైబర్ టిక్ మార్క్ అని పెడతాడు. వాడికి మళ్ళీ ఆ కామెంట్కి ఏమవుతాయంటే మళ్ళీ 10 మంది కామెంట్స్ సేమ్. ఇప్పుడు X అనే అతను మళ్ళీ ఆ కామెంట్ కనిపెట్టినా అనుకోండి, అన్సబ్స్క్రైబర్ ఇస్ రైట్ టిక్ అని పడింది అనుకోండి, ఈ Z అనే అతను మళ్ళీ X అనే అతనికి కింద అతను కామెంట్కి సపోర్ట్ చేసినట్టుగా మళ్ళీ కామెంట్ పెడతారు. మరి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావడం ఇంకా దేవుడికే తెలియాలి. ఒకటి మన కంటెంట్ క్లియర్గా ఉన్నప్పుడు ఎన్ని రిపోర్ట్లు పడినా కానీ మన వ్యూస్ అనేవి మనకు వచ్చాయనేసి అని ఒక నమ్మకంతో అయితే నేను డైలీ అయితే చేసుకుంటా పోతాను. ఏ రోజు అయితే నా మైండ్ డౌన్ఫాల్ అయితే చేసుకోవాలా. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఒకవేళ నేను 2-3 రోజులు ఇంకెందుకు లేరా ఈ యూట్యూబ్ మనకొద్దు, ఎందుకు ఎంత కష్టపడి వీడియోలు చేసి నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా చూడాలి అని అనుకుంటారు. కానీ వీళ్ళు కొట్టే రిపోర్ట్ల వల్ల కొంతమందికి నోటిఫికేషన్ కూడా పోవడం లేదు. అనవసరంగా ఎందుకు చేయడం, సాధించేద్దాం అనుకున్నాం. కానీ యానో తెలియని ఒక చిన్నది, ఇప్పుడు చాలామంది ఉంటారు చూసేవాళ్ళు, డైలీ పొద్దున్నే లేసేవాళ్ళు. కొంతమంది అయితే నాకు న్యూజిలాండ్లో, ఇంగ్లాండ్లో అండ్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడన్నా కానీ నేను పెట్టకపోయినా అనుకో, ఏం బ్రో గత 3 రోజుల నుంచి, గత 2 రోజుల నుంచి వీడియోసే పెట్టడం సాల్వ్ చేసిన అంటే, ఇది కానీ ప్రాబ్లం బ్రో అంటే, వాళ్ళ గురించి ఎందుకు బ్రో పట్టించుకోకు, నీ కంటెంట్ నువ్వు చేసుకుంటా పోతా ఉండు, వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి చాలామంది ఈ విధంగా నాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాను అనమాట. ఇంకా ఆ రోజు నుంచి సరే పోయిన కాడికి పోవని, వచ్చే కాడికి రాని నాకు సబ్స్క్రైబర్స్
ఎందుకు మనం ఒక సోషల్ మీడియాలో దిగినాం కాబట్టి మనం స్టాప్ చేయకూడదు. ఎందుకంటే మన కొంతమంది మన కంటెంట్ నచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి అనే ఒక దృఢమైన ఆలోచనతో అయితే ముందుకైతే వెళ్ళిపోతాను మామ. అందుకనేసి కొంతమందికి అయితే నోటిఫికేషన్స్ అయితే రావడంలే. వాణిలో కొట్టుకున్నారు. ఒకటైతే చెప్తాను చూడండి మామ, ఎవడు ఎన్ని రిపోర్ట్లు కొట్టుకున్నా, ఒకవేళ నా ఛానల్ ఇది బ్యాన్ అయిపోయినా కానీ నేను చెప్తున్నా ఇంకొక ఛానల్ అయినా కానీ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే పెడతాను. ఐ నెవర్ స్టాప్ వీడియోస్. పక్కా చెప్తానులా ఇంకా. సో ఇది ఈ మధ్యలో ఇది చెప్పడం మర్చిపోయినా. సో ఇది ఫిరిన్ మామూలుగా ఇది పైన కింద గ్యాసు నిప్పంటించేసుకున్నా. ఇదిగో ఈ విధంగా రెడీ అయింది అబ్బా. ఈ విధంగా నీట్గా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇంక ఫిరిన్లో ఒక 10-15 నిమిషాలు కానీ పెట్టినాం అనుకోండి, ఎందుకంటే గ్యాస్ కాబట్టి తొందరగా అయిపోతుంది ఇది. అదే కరెంట్ ఫిరిన్ అయింది అనుకోండి కొంచెం లేట్ అవుతుంది అనమాట. అంతేమో. ఇది పైన శాఖ ఎక్కువ అయిపోవడం వల్ల అప్పుడే కాలిపోయింది. ఎప్పుడు నీళ్ళు ఎక్కువ కదా ఉన్నాయి కదా అనేసి నీళ్ళు ఎప్పుడు పారేయదు. ఎందుకంటే ఆ నీళ్ళల్లోనే దీని టేస్ట్ అంతా, ఈ చికెన్ వింగ్ టేస్ట్ అంతా ఆ నీళ్ళలోనే ఉంటుంది. ఆ నీళ్ళు కానీ పారేసినాం అనుకోండి, దాంతోపాటు మసాలా మొత్తం మిక్స్ అయినది కాబట్టి మళ్ళీ తర్వాత మీరు ఎంత కాల్చుకునే కానీ నీకు ఇంకా సప్పుడు కూడా తిన్నట్టే ఉంటుంది. మొత్తానికి అయిపోయింది. ఇంకా నేను అది చిన్నది కదా, అది ప్లేట్ అయిపోతుందేమో అనుకున్నా, బట్ కానీ లేట్ అయితే అవ్వాలా, అయిపోయింది. ఎలా అయినా చూసినా బటరు అండ్ కొంచెం మసాలా అయితే ఉన్నది. తీసేసుకొని ప్లేట్లోకి మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, లేకపోతే మీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, ఎవరైనా కానీ ప్లేట్లోకి తీసుకొని ఒక ఆనియన్ ఉందనుకోండి, ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకుండా తినేటప్పటికి కొంచెం సాఫ్ట్గా ఉంటేనే చికెన్ కానీ మటన్ కానీ బాగుంటుంది. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఏందో చెత్తగా ఉంటుంది తినేదానికి. ఇదంతా బటరే, దీని మీద ఉండేదంతా బటరు మసాలా. ఈ విధంగా వేసేసుకొనేసి पहले खाओगे बाद में मेरे को गाली दिएगा, मेरा बंगाली भाई को दिया नहीं, पहले तू खाता है करके. सर निजमे కదా आंध्रा वाला को लिए भाई ये मैं रखा, मैं नहीं खाएगा, आप लोग खाओ पहले ही, बाद में मैं खाते भाई. चलो खाओ स्वीट डाला खाओ. ओ भाई स्वीट डाला रे भाई, क्या मजा रे भाई. गर्मी से भाई मेरे को इधर खराब करने के लिए वो सोचता है. తినరా సాను తినరా నైనా नीचे गिर गई. भरा में भाई कैसा लगा भाई? ठीक है. ఈడు ఇంక నాకు ఇంక స్టోరీ చెప్తాడు. నాకు ఇదంతా ఎందుకు నింబై తినేస్తా సార్, నాకు ఆకలి. కానీ మీరు ఒకటి తెచ్చుకొని పెట్టుకోండా, ఫస్ట్ ఒక పీస్ తింటా. డీప్ ఫ్రై అయితే చేయలేము, ఇలా చేసుకుంటే బాగుంటుంది సాఫ్ట్లు. సూపర్ అంతే, సూపర్. क्या रोटी लेके आ? इधर से इधर तक मेरा फैट है. ये आंध्रा वाला एक दिया, एक फिश, 1 फिश इंग्लिश, 1 फिश. भाई ये होता है, इसको दिमाग किधर है? वो बोलता है मेरा दिमाग नहीं है, मेरा इधर से इधर పొట్ట ఇటు నుంచి ఇరుగున్నదంట, ఒక పీస్ ఇచ్చి నాకేం సరిపోతుంది అన్నాడు. ये साइड तक फुल फैट है ना, तो मेरे को एक ही पीस दिया. చలో బనాకి ఆజో, కుబ్బుస్ తీసుకొని పోతాడు, ఇంకా వచ్చి తింటాడు కూర్చొని నాతో పాటు. సో ఇంతేమో, ఎలా అనిపించింది వీడియో? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. రిపోర్ట్లు కొట్టుకున్న వాళ్ళకి మా వాళ్ళు మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ మర్చిపోకుండా మన ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ, బై బై గైస్.